ఖమ్మం జిల్లాలో కొందరు లీడర్లు గిరిజనుల భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయలను లోన్గా తీసుకున్నారు. చివరికి వారు లోన్ కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు గిరిజనులకు నోటీసులు పంపారు. అంతేకాదు ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడంతో ఇప్పుడు వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఖమ్మం డీసీసీబీ పరిధిలో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. తమవి కాని ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న విషయాలు బయటకొస్తున్నాయి. నకిలీ బంగారంతోనూ రుణాలు పొందిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే డీసీసీబీ రుణాలు పక్కదారి పట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల సహకారంతోనే ఈ అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమకు తెలియకుండా తమ భూములపై అధికారులు రుణాలు ఇచ్చారని ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా గిరిజనులు ఆరోపిస్తున్నారు. డీసీసీబీ సిబ్బంది తమ భూములను మార్టిగేజ్ చేసి రుణాలు ఇచ్చారంటూ పలుమార్లు నిరసనలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. భూముల మీద ₹1,00,00,000 అప్పు తీసుకుండని మాకు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది సార్. సరే వాళ్ళు ఇక మాకు న్యాయం చేయాలి సార్. మేము ఎట్లా బతకాలి? మాకు భూములు లేవు, ఏం లేవు, లోన్లు ఎత్తుకుంటూ ఈ రద్దు చేయాలి. చావుటి రామారావుని అరెస్ట్ చేయాలి, నాగమణిని అరెస్ట్ చేయాలి. తెలియకుండానే మాకు ఆయన లోన్లు ఎత్తుకుండు. వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రు? మా భూముల మీద బ్యాంకి వాళ్ళు లోన్లు ఎట్లా ఇచ్చిర్రు? మా భూములు మాకు కావాలి, ఈ బ్యాంకి రద్దు కావాలి. ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాకు చెందిన గిరిజనుల 19 ఎకరాల భూమిపై కసాయిగూడెంకు చెందిన ఓ మాజీ సర్పంచ్ లోన్ తీసుకున్నాడని ఆవేదనగా చెప్తున్నారు. డీసీసీబీ బ్యాంకులో 40 లక్షలు, మరో 2 బ్యాంకుల్లో ₹1,10,00,000 లోన్ తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కాసరాయిగూడెం రెవెన్యూ భూమి మాయి అయితే చావుటి రామారావు అనే వ్యక్తి భూములకి మాకు తెలియకుండా కాగితాలు ఎక్కించుకొని లోన్ తీసుకున్నాడు సార్. ₹1,00,00,000 లోన్ తీసుకున్నాడంట బ్యాంకులో, డీసీసీ బ్యాంకులో. మా పేరు మీద ఉన్నాయి సార్. మేము పత్తి వేసినాం, వల్ల శనగ వేసినాం సార్. అలా మేము వాళ్ళు లోన్ ఎత్తుకున్నారు. అది నిన్న మాకు సరి ఎవరు వచ్చినప్పుడు తెలిసింది సార్. అది కూడా మాకు తెలియదు సార్. అందుకనే ఎట్లా ఇచ్చారు అని మేము ఇక్కడికి వచ్చాము సార్. మాకు తక్షణమే డబ్బులు కట్టి మా భూమి మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన ఓ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భూమి లేకున్నా నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. పత్రాల్లో పేర్కొన్న భూమిని అక్రమంగా రికార్డుల్లో ఎక్కించుకొని ఆ భూమిని చూపించి డీసీసీబీ నుంచి ₹1,00,00,000 పైగా రుణాలు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మా భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం. ఆయన ఎట్లా తీసుకున్నాడో ఇచ్చినోడికి, ఆయన తీసుకున్నోడికి ఆయనకి అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. మొన్న ఒకసారి మా పొలానికి మేము పోతే పెద్ద పెద్ద రౌడీ గాళ్ళకి తీసుకొస్తాడు. రామారావు తీసుకొచ్చి చౌట రామారావు తీసుకొస్తాడు. దొంగలకి మందులు పోపిసి మాకు కొట్టేయాలని చూస్తాడు సార్. అయితే మా భూమి మాకు కావాలి. ఆయన లోన్ ఎట్లా ఇచ్చిండో, ఈయన లోన్ ఎట్లా తీసుకున్నాడో అది అరెస్ట్ కావాలి సార్. ఆయన సర్పంచ్, టీఆర్ఎస్ సర్పంచ్ అని ఆయన లోన్ సర్పంచ్ అని ఇచ్చిండా, ఆయన అధికారం ఉందని ఇచ్చిండా, ఎట్లా ఇచ్చిండో ఆయన మాత్రం సస్పెండ్ కావాలి. అక్రమంగా రుణాలు పొందడమే సాహసోపేతమైతే అవి కూడా సబ్సిడీ లోన్లు కావడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకులను మోసం చేసి తమ భూములను అక్రమంగా వారి పేరు మీద రికార్డు చేసుకున్నారని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా లోన్లు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. లోన్ తీసుకున్న వారి నుంచే బకాయిలు వసూలు చేయాలని, తమ పొలాలపై రుణాలు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.